హాయ్ అండి. వెల్కమ్ టు సక్సెస్ సీక్రెట్. లెవెల్ 2 క్వశ్చన్స్ లో భాగంగా మరొక స్టేట్మెంట్ క్వశ్చన్ మనం ఈ వీడియోలో చూద్దామండి. దీంట్లో 4 స్టేట్మెంట్లు ఇవ్వడం జరిగింది. దీంట్లో మనం ఒకసారి చూసినట్లయితే, ఏ ఎన్నికల బాండ్ల పథకం రాజ్యాంగ విరుద్ధమని సుప్రీం రాజ్యాంగ ధర్మాసనం 2024 ఫిబ్రవరి 15 వెలువచ్చింది. బి ఎన్నికల బాండ్లు రాజకీయ పార్టీలకు విరాళాలు ఇచ్చేందుకు ఉద్దేశించిన ప్రామిసరీ నోట్ల వంటి పత్రాలు. సి యూపీఏ ప్రభుత్వం ఎన్నికల బాండ్ల పథకాన్ని ప్రవేశపెట్టింది. డి ఎన్నికల బాండ్ల ద్వారా 2018 మార్చి నుంచి 2024 జనవరి వరకు 16,518.11 కోట్ల విలువైన 28,030 బాండ్లు జారీ అయ్యాయి అని 4 స్టేట్మెంట్ ఇవ్వడం జరిగింది. మరి ఈ 4ంటిలో సరైనవి ఏవి అని అడగడం జరిగింది. వీటిల్లో సరైనవి ఏవి అని మనం ఒకసారి చూసినట్లయితే, ఏ స్టేట్మెంట్ అంటే చూసినట్లయితే సుప్రీంకోర్టు రాజ్యాంగ ధర్మాసనం అయితే ఎన్నికల బాండ్లు రాజ్యాంగ విరుద్ధమని ఇటీవల ప్రకటించడం జరిగింది. అది ఏ తేదీన అంటే 2024 ఫిబ్రవరి 15న తీర్పునిచ్చింది. కాబట్టి మనకి ఏ స్టేట్మెంట్ అనేది కరెక్ట్, రైట్ స్టేట్మెంట్. నెక్స్ట్, ఎన్నికల బాండ్లు రాజకీయ పార్టీలకు విరాళాలు ఇచ్చేందుకు ఉద్దేశించిన ప్రామిసరీ నోట్ల వంటి పత్రాలు. మరి వాస్తవమేనండి. మరి ఇవి ఎన్నికల బాండ్స్ అనేటివి ఈ రాజకీయ పార్టీలకు విరాళాలు ఇచ్చేందుకు ఒక ప్రామిసరీ నోట్లు అనేటువంటి పత్రాలు. బి కూడా కరెక్ట్ స్టేట్మెంట్. నెక్స్ట్, సి యూపీఏ ప్రభుత్వం ఎన్నికల బాండ్ల పథకాన్ని ప్రవేశపెట్టింది. సి అనేది రాంగ్ స్టేట్మెంట్ అండి. ఎందుకంటే ఈ ఎన్నికల బాండ్ల పథకాన్ని ప్రవేశపెట్టింది యూపీఏ ప్రభుత్వం కాదు, ఎన్డీఏ ప్రభుత్వము. బీజేపీ నేతృత్వంలోని ఎన్డీఏ ప్రభుత్వము 2018లో ఈ ఎన్నికల బాండ్ల పథకాన్ని ప్రవేశపెట్టడం జరిగింది. కాబట్టి సి అనేది రాంగ్ స్టేట్మెంట్. నెక్స్ట్, డి చూసినట్లయితే ఎన్నికల బాండ్ల పథకం ద్వారా 2018 మార్చి నుంచి 2024 జనవరి దాకా 16,518.11 కోట్ల విలువైన 28,030 బాండ్లు జారీ అయ్యాయి పేర్కొనడం జరిగింది. వాస్తవేనండి. ఇప్పటి వరకు మరి ఎన్నికల బాండ్ల పథకాన్ని ప్రవేశపెట్టినప్పటి నుంచి ఇప్పటి వరకు 28,030 బాండ్లు జారీ కావడం జరిగింది. మరి దీంట్లో ఎక్కువ కూడా ఈ బీజేపీ పార్టీకి సంబంధించినవి అనేవి కూడా వార్తలు నిలుస్తున్నాయి. మరి ఏదైనా కరెక్ట్ స్టేట్మెంట్ లేదు. దీంట్లో చూసినట్లయితే ఏబి కరెక్ట్ స్టేట్మెంట్, సి అనేది రాంగ్, డి అనేది కరెక్ట్ స్టేట్మెంట్. ఒక డి మాత్రమే రాంగ్ స్టేట్మెంట్. కాబట్టి మనం ఆన్సర్ గా ఏది కూడా ఉంటుందంటే ఏబి మరియు డి సరైనవి అనే ఒక 4వ ఆన్సర్ మనం గుర్తించాల్సి ఉంటుంది. ఇది అంటే టోటల్ గా మొత్తంగా చూసినట్టయితే మరి ఎన్నికల బాండ్లను అయితే కేంద్ర ప్రభుత్వము రాజ్యాంగ విరుద్ధం అని పేర్కొనడం జరిగింది. కేంద్ర ప్రభుత్వం ఈ సుప్రీంకోర్టు ఎన్నికల బాండ్లు రాజ్యాంగ విరుద్ధమని సుప్రీంకోర్టు పేర్కొనడం అయితే జరిగింది. మరి ఎన్నికల బాండ్లను ఎప్పుడు ప్రవేశపెట్టారంటే 2018లో ఎన్డీఏ ప్రభుత్వం, బీజేపీ నేతృత్వంలోని ఎన్డీఏ ప్రభుత్వం ప్రవేశపెట్టడం అయితే జరిగింది. ఇది మరొక టాపిక్ తో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ.